కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి కలగాలని ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా భారతదేశంలో ఎవరిని ఆశీర్వదించాల్సి వచ్చినా శతమానం భవతు అంటారండి ముందు. అంటే 100 ఏళ్ళు ఉండు చల్లగా అని. 101 సంవత్సరాలు ఉంది మహాతల్లి ఆవిడ. అంటే ఎంతమంది గొప్పవాళ్ళ ఆశీస్సులు ఆవిడ పొంది ఉంటారో ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇందాక మన నాయుడు గారు చెప్పినట్టుగా ఎన్ని రకాలైనటువంటి కల్మషాలు, ఎన్ని వాయు కల్మషాలు, ఆహార కల్మషాలు అన్నీ భయంకరంగా తయారైపోయిన ఈ రోజుల్లో 100 సంవత్సరాలు జీవించడం అంటే అది ఒక యోగం అండి. ఆ యోగం ఆ మహాతల్లికి ఉన్నది. మేము సినిమాల్లోకి వచ్చినప్పుడు వారు నిర్మాత కాదు, ఎన్ఆర్ అనురాధ గారి నిర్మాతే. కానీ మరి చాలా సినిమాలు తీశారు. మమ్మల్ని పిలిచారో లేదో నాకైతే గుర్తు రావట్లే అసలు. ఎందుకంటే 1978 నుంచి మేము సినిమాలు రాస్తానే ఉన్నాము. ఎందుకంటే వారి అన్నీ చూశాను కదా, వెరీ డిఫరెంట్ ఫిలిమ్స్ అండి. ఇందాక నాయుడు గారు చెప్పినట్టు, వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు మై మోర్ ఏ కమర్షియల్ ఫిలిమ్స్. ఆ కమర్షియల్ వరవల్లో కొట్టుకుపోవటం. బట్ వారేంటంటే ఏదో ఒకటి సమాజానికి నా చిత్రం ద్వారా ఇంత మంచిని అందించాలి అని ఆ తల్లి ఆలోచన నుంచి. అయితే ఆవిడ మన దేశం చిత్రం ద్వారా ఇది నా దేశం అన్న మహానటుడు అన్న నందమూరి తారక రామారావు గారిని తెలుగుదేశానికి పరిచయం చేసిన మహానుభావురాలండి ఆవిడ. మీరు ఎవరైనా మన దేశం చూసి ఉంటే తెలుస్తున్నాడు. అందులో అన్నగారు మాట చెప్తాడు ఒకటి, ఎంత వన్నయ్యాను అంటాడు. ఆ మహానుభావుడు మాటల రచయిత ఎవరో నాకు తెలియదు, కానీ ఎంతవాడుగా అంతవాడయ్యాడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఎవరు రాశారో ఆ మహానుభావురాలు. ఇందాక అమ్మాయి ఒకసారి నువ్వు పైకి రామ్మా, మనవరాలా ఈవిడ నువ్వే సాయిప్రియ, నువ్వు రా ఒకసారి రా. ఆవిడ పక్కన నిలబడి, ఇటు పక్కన రామ్మా రా. అయ్యో రామ్మా ఒకసారి రా చెప్తా. అంటే మనం జీవించి ఉండగానే మనని మనం చూసుకోవాలని మనిషి కోరికగా ఉంటుందంటండి. చూడండి, నువ్వు ఇక్కడికి వస్తే తెలిసిపోతుందా బెటరా. వాళ్ళిద్దరిని చూడండి, సేమ్ అదే ఫోజు. నువ్వు అటు తిరిగి నవ్వు చూసుకోండి. ప్రింట్ అంటే మానవుడి యొక్క ఏప్స్ అండి. ఆ తాత మనవుల్లోనో ముని మనవుల్లోనో తన పోలికలుంటే అసలు వాడిని ఎంత ముద్దు చేస్తారో ఇక అసలు. ఎందుకంటే వీడు నా పోలికలతో వచ్చాడు అని చెప్పి ఆ బంగారు తల్లి కృష్ణవేణి గారి పోలికలతో వచ్చిందండి. నేను చూడగానే ఇందాక గమనించేశా, అమ్మ ఈవిడ చూసుకుని ఆవిడ ఎంత సంతృప్తి పడి ఉంటుందో కృష్ణవేణి గారు అని చెప్పి. అలా వెంటనే మన దేశంలో అసలు నందమూరి తారక రామారావు గారు వేసే వేషం కాదండి అది. ఎందుకు వేశారో ఆయన ఇప్పటికీ తెలియదు అసలు. ఇంత చిన్న వేషం, కానీ ఆ ఒక్క డైలాగు ఎంత వండల్లా అంత వండాయనని వెనకాల సంవత్సరంలోనే మళ్ళీ పెళ్ళి అనుకుంటా అక్కినేని నాగేశ్వరరావు గారితో రామారావు గారితో ఇద్దరు హీరోలుగా మల్టీ స్టారర్ తీసిన మహానుభావురాలండి. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారిని కీలుగుర్రం ఎక్కించిన మహానుభావురాలండి ఆవిడ. అసలు ఎట్లా ఆడిందో కీలుగుర్రం మీ అందరికీ తెలుసు. పిచ్చెక్కి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయినా 100 రోజులు ఆడుతూ ఉండేదండి. అట్లాంటి అద్భుతమైన చిత్రాలు తీసి ఒక స్టేజ్కి వచ్చినాక ఈ చిత్ర నిర్మాణం నాకు అక్కర్లేదు అనుకుని తన కుమార్తె అనురాధయ్య గారికి మీరు తీసుకోండి అని వారికి అప్పచెప్పి అవన్నీ పర్యవేక్షించుకుంటూ శోభనాచార స్టూడియోస్, ఆవిడ గాయకురాలు. అంతేకాదండి, అన్న నందమూరి తారక రామారావు గారినే కాదు, ప్రపంచం మర్చిపోలేని గాయకుడు ఘంటసాల గారిని పరిచయం చేసింది కూడా ఆ మహానుభావులేనండి. చూడండి ఎంత గొప్పవారిని ఆవిడ తెలుగు ఇండస్ట్రీకి అందించిన నారాయణరావు గారిని అందించారు ఆవిడ. అలా ఇంత గొప్ప వాళ్ళందరినీ కూడా
తెలకు పరిచయం చేసి ఇక్కడ ఎన్నిసార్లు చూసాం ఆ తల్లిని, ఎన్నిసార్లు వచ్చి ఆ పాదాలకు నమస్కారం చేసుకునేవాళ్ళం. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని ఈ ఏరియాలో ఫిల్మ్ నగర్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంటున్నటువంటి మహానుభావురాలు అనేటువంటి గౌరవం అండి మాకు. అలా చూసుకుంటూ ఆ ఒక అద్భుతమైనటువంటి హిస్టరీని, నీ చరిత్ర నీ వెనకాల నడుస్తుంది, అంత గొప్ప చరిత్రని సృష్టించి వెళ్ళినటువంటి గాయకురాలు, వారి పాట వారే పాడుకునేవారు. ఎంత అందంగా ఉన్నారో చూడండి ఆ రోజుల్లో. మరి ఆవిడ నటి, గాయకురాలు, శోభనాచల స్టూడియో నిర్మాత, ఇటువంటి ఆవిడ ఇవాళ లేరు అనేటువంటిది కుటుంబ పరంగా మనకు బాధగా ఉంటుంది. కానీ వారి బొమ్మ చూసినప్పుడల్లా ఒక అద్భుతమైన, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎంతోమంది చెప్తున్న అద్భుతమైన అంశాలన్నీ కూడా ప్రజల హృదయాల్లోకి వెళ్ళి ఆవిడ ఒక ఆదర్శమూర్తిగా శాశ్వతంగా నిలబడతా పోతారు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.